హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మినీ బ్లాగ్ వచ్చేసరికి కొబ్బరి లడ్డు. అందరికీ తెలిసిన రెసిపీయే, కొత్త రెసిపీ ఏం కాదు. బట్ నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూసేద్దాం. ఇక్కడ నేను వచ్చేసరికి ఒక 5 కొబ్బరి చిప్పలు తీసుకున్నా. వాటిని తోడేసి ఇలా ముక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టేసాం. కట్ చేసిన ముక్కల్ని మనం మిక్సీ పట్టచ్చు లేదా తురమచ్చు, ఏదైనా చేసేయచ్చు. బట్ మేమేమో కట్ చేసిన ముక్కలు అన్నిటినీ తురిమేసామన్నమాట. ఈ తురిమిన దాన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసి కొంచెం మెల్ట్ అయిన దాకా ఉంచేసి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేసి సిమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది. హైలో పెట్టేస్తే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి మనం లో ఫ్లేమ్ సిమ్లో పెట్టే రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంకా 2 కప్స్ కొబ్బరి తురుముకి మేము 1.5 కప్ బెల్లం తీసుకున్నాము. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. మేము 1.5 కప్ బెల్లం తీసుకున్నాను. ఇంకా రోస్ట్ అయిపోయిన కొబ్బరిలోనే బెల్లం అనేది వేసేసి మిక్స్ చేసి ఉడికిస్తే సరిపోతుంది. లేదంటే ముందే బెల్లం వేసి బెల్లం కరిగాక మనం రోస్ట్ చేసిన కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ అయినా బాగానే ఉంటుంది. ఇలా ఉడికిచ్చేసుకోవడమే. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం కొబ్బరి బెల్లం ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ టెక్స్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేస్తే బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఆ బాండీలోనే కొంచెం ఉండలు చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు. ప్లేట్లో ఎందుకు వేసాను అనేది చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అన్నమాట. మరీ చల్లారాక ఉండలు చుట్టాలన్నా కూడా అవి రావన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు అనేవి చేసేస్తే బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఇక్కడ ఇంకా ఉండలు చేసేస్తున్నాం అన్నమాట. బెల్లం వేసాం కాబట్టి స్వీట్ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మనం ఫెస్టివల్స్కి ఇంకా టెంపుల్స్కి వెళ్ళొచ్చినప్పుడు కొబ్బరి చిప్పలు అనేవి ఇంకా అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రాసెస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. నోరూరించే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందనమాట. అర్థమైంది కదా ప్లేట్లో ఎందుకు వేసాను అనేది. ఎప్పుడు లడ్డూలే చుడుతున్నాం కదా, అందుకే హాఫ్ లడ్డు చుట్టేసి ఇంకో హాఫ్ వచ్చేసి లౌజ్ లాగా కట్ చేస్తున్నాం అనమాట. కొబ్బరి లడ్డు, కొబ్బరి లౌజ్. పిల్లలు ఇంకా ఇలా అయినా ఇష్టంగా, అలా అయినా ఎలా అంటే అలా ఇష్టంగా తింటారు కాబట్టి కొన్ని ఉండలు చుట్టేసి కొన్నేమో ఇట్లా లౌజ్ లాగా కట్ చేసామన్నమాట. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చుంటే సింపుల్, ఈజీ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. కొబ్బరి చిప్పలు అనేవి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి నా స్టైల్లో నేనైతే ఇలా కొబ్బరి లడ్డు, కొబ్బరి లౌజ్ చేశానన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, కొబ్బరి లడ్డు, కొబ్బరి లౌజ్ అయితే ఎమ్మీగా రెడీ అయిపోయింది.